So boys, welcome back to the Moto Vlog. We are back on the Chrome GT. చాలా రిక్వెస్టెడ్ అండ్ మోస్ట్ ఫేవరెట్ కలర్ మీ అందరికి ఇది. చాలామంది క్రోమ్ జీటీ వీడియో చేయండి అన్నారు. సో హియర్ ఐ యామ్ విత్ ద క్రోమ్ జీటీ. ఐ హోప్ ద యాంగిల్ ఇస్ ఫైన్ కెమెరాది. సో చెప్పడానికి అయితే ఏం లేదు, నేను ఆల్రెడీ నా జీటీ గురించి చాలా వీడియోస్ చేసిన. సో స్పెసిఫిక్గా దీనిలో రివ్యూ నీకు వాడు నాంటీని ఎట్లా చూస్తున్నాడు, సిగ్గులేదు ఈ అమ్మ ఎట్లా ఉంటారా బాబు మీరు. సో బండి గురించి స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేదు, నేను ఆల్రెడీ జీటీ గురించి చాలా వీడియోస్ చేసిన. కాకపోతే ఏంటంటే ఈ కలర్ ఒకసారి మీరు నడిపి చూపించండి అన్నారు. సో కలర్ అప్సెస్ చాలామంది ఉన్నారు మన దాంట్లో, కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఎనీ విచ్ వేస్ నాకు ఎందుకో క్రోమ్ జీటీ కొంచెం మంచి కండిషన్లు ఉంటాయి ఎప్పుడైనా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు 2-3 క్రోమ్ జీటీస్ నడిపిన, అన్నిటిది క్లచ్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. అదేదో వేరే కలర్ది అంత స్మూత్ అనిపించదు బండి, బట్ క్రోమ్ జీటీ ఎప్పుడు నడిపించినా నాకు చాలా స్మూత్ అనిపిస్తుంది. మేబీ దే ఆర్ జస్ట్ లక్కీ దట్ దే గాట్ అ గుడ్ బైక్. నా బైక్ క్లచ్ అయితే చాలా ఘోరం ఉంటుంది, చాలా హార్డ్ ఉంటుంది క్లచ్. గేర్ షిఫ్ట్స్ కూడా దీనిలో చాలా స్మూత్ ఉన్నాయి. అండ్ హార్డ్లీ ఒక 2600 తిరిగింది, కానీ బ్యాక్ బ్రేక్ అప్పుడే ప్యాడ్స్ ఉంటాయి కదా, బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అప్పుడే కంప్లీట్గా అయిపోయినాయి. సో అదేంటంటే నా బండికి ఏమో 13,000 కిలోమీటర్స్ వచ్చినాయి, ఈ బండికి ఏమో 2000 పక్క అయిపోయినాయి బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్. నాకు అది ఎందుకో అర్థం కావట్లేదు. చాలామంది నాకు కామెంట్ పెట్టినారు 2000కే బ్రేక్ ప్యాడ్స్ అయిపోతున్నాయి, 2000కే బ్రేక్ ప్యాడ్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి. ప్రాబబ్లీ మీ అందరు కొంచెం కాళ్ళు బ్రేక్ ప్యాడ్స్ మీద పెట్టి నడిపిస్తారేమో, లేకపోతే అంత ఈజీగా 2000కే బ్రేక్ ప్యాడ్స్ అయిపో. అట్లీస్ట్ ఒక 6-7,000 కన్నా అయిపోవాలి, ఎందుకంటే నాకు 13,000 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ యూ గైజ్ నో హౌ ఐ రైడ్ మై బైక్. సో అంత ఇంటెన్స్గా బైక్ నడిపించినా కానీ నాకు 13,000 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ ఇది స్టాక్ ఎగ్జాస్ట్లు ఉంది. దిస్ ఈజ్ నాట్ ఎనీ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్, స్టాక్ ఎగ్జాస్ట్ కంప్లీట్ స్టాక్ ఉంది. దీంట్లో ఎల్ఈడి ఫ్లాషర్స్ కూడా లేవు. అండ్ వీఆర్ కరెంట్ ఇన్ సైనిక్ పురి సిఎన్సీ దగ్గర. ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి మనకి ఈడ. దీని యాక్సిలరేషన్ కూడా నా బండి అంత ఇంటెన్స్ లేదు, కొంచెం తక్కువ అనిపిస్తుంది నేను యాక్సిలరేషన్. అయి ఉండొచ్చు ఎందుకంటే అంటే ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఉంది. రఫ్లీ అరౌండ్ 7 to 10 kilos వెయిట్ రిడక్షన్ ఉంది నా బండిలో. సో నా బండి కొంచెం ఫాస్ట్ అనిపించచ్చు, కానీ ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలరే ఉంది. ఐ లెట్ హిమ్ గో. నాకు డిస్టర్బ్ అయింది నా బండి సౌండ్ నాకే. నా బండికి ఈ బండికి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఇది 4,27,000 ఆన్ రోడ్, అండ్ నా బండి వచ్చేసి 3,86,000. సో రఫ్లీ అరౌండ్ ఒక 35-40,000 డిఫరెన్స్ అవుతుంది బండిలో. అండ్ కొన్ని 4,20,000కి వస్తుంది, కొన్ని షోరూమ్స్లో 4,27,25 నడుస్తూనే ఉంటుంది కాబట్టి. సో రఫ్లీ అరౌండ్ 35,000 to 45,000 మధ్యలో మీకు డిఫరెన్స్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ అయితే అన్నిట్లో సిమిలర్ ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. జస్ట్ ఏంటంటే ట్యాంక్ ఒకటి చేంజ్. అండ్ నేను ఆల్రెడీ నా 2nd or 3rd వీడియోలో చెప్పిన, మీరు క్రోమ్కి డబ్బులు పెట్టేబుల్ నార్మల్ ఒక రాకర్ రెడ్ ఇదో కొనుక్కోండి, మీకు 40,000 సేవ్ అవుతాయి. సో ఎప్పుడైనా వెళ్ళి క్రోమ్ ట్యాంక్ ఒకటి బుక్ చేసుకున్నారు అనుకోండి, సర్వీస్ సెంటర్లో క్రోమ్ ట్యాంక్ ఇస్తారు, 12,500 క్రోమ్ ట్యాంక్ తీసి స్వాప్ చేసేసండి. సో విల్ హ్యావ్ 2 tanks అండ్ విల్ బి లెఫ్ట్ అవుట్ విత్ 20,000. దానికి ఒక ఎగ్జాస్ట్ ఏదో ఒకటి తీసుకోండి, 25,000కి మంచిగా మోడిఫై కూడా చేయించుకోవచ్చు బైక్ అయితే. సో అదొకటే డిఫరెన్స్ ఉంటుంది, వేరే ఏముండదు. బట్ ఇట్ లుక్స్ వెరీ క్లాసీ. కాకపోతే దీనిలో ఇంకొకటి ఏంటంటే, మీ క్రోమ్ ట్యాంక్స్లో మీకు డిఫెక్ట్ అయిందంటే యూ కాంట్ రిపేర్ ద ట్యాంక్స్. నార్మల్గా క్రోమ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, దీన్ని మీరు నార్మల్గా పెయింట్ రిపేర్ చేయలేరు, ఎందుకంటే అది ఒక డిఫరెంట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. సో నా బండి ఉంది కదా, ఒకవేళ డెంట్ కానీ ఏమన్నా అయినా కానీ దాన్ని నార్మల్గా మీ డెంట్ రిమూవర్తో రిమూవ్ చేసి, లేకపోతే పుట్టి ఫిల్లింగ్ చేసి పెయింట్ వేసుకోవచ్చు. ఆ కలర్ నార్మల్ కోడ్ కొడితే ఆ కలర్ క్రియేట్ అయిపోతుంది, దాని మీదకి మీరు మళ్ళీ కోట్ వేసేయచ్చు. కానీ క్రోమ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, రిపేర్ చేయడం చాలా కష్టం అనమాట. సో క్రోమ్ పెయింటింగ్ చేయలేము అని నేను విన్నా చాలాసార్లు. సో ఇప్పుడు వచ్చి ఉంటాయి ఆ టెక్నాలజీ, కానీ నేను 3-4 years బ్యాక్ మా ఫ్రెండ్ బుల్లెట్ 500 అయినప్పుడు నేను అవి విన్నా. నార్మల్గా క్రోమ్ ట్యాంక్ ఇంకా స్పాట్ రిపేర్ చేయలేదు, మొత్తం ట్యాంక్ పెయింట్ చేయాల్సి వస్తుంది. అదొక ప్రాబ్లం ఉంటుంది క్రోమ్ ట్యాంక్తోని. అండ్ ఈ బండికి నా బండికి ఉన్న డిఫరెన్సెస్ గురించి మాట్లాడితే, దీంట్లో సిఆర్ టైర్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ. అంటే ఫ్రంట్ టైర్ సిఆర్ ఉంది అండ్ బ్యాక్ టైర్ ఎంఆర్ఎఫ్ ఉంది. అండ్ ఈ బండి వాబుల్ అవుతుందో లేదో చూద్దాం. ఆల్మోస్ట్ 80-90% జీటీస్ వాబుల్ అయితే అని చెప్తా కదా మీకు. సో అది ఉందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. చాలా స్టేబుల్ ఉంది ఈ బండి. గుంతల్లో కూడా కొంచెం నీట్గా వెళ్ళిపోతుంది. థ్యాంక్ఫుల్లీ దర్ ఇస్ నో వాబ్లింగ్. అండ్ ఈ బైక్ వచ్చేసి రుద్రాది, నేను ఆల్రెడీ చెప్పినా కదా, హిజ్ నేమ్ ఇస్ రుద్ర. అది విలన్ పేర్లా ఉంది రుద్ర అన్నట్టు. ఐ లైక్ హిజ్ నేమ్. ఏథర్లో కలర్స్ బాగున్నాయి.
అండ్ ఎప్పుడన్నా మీ బ్రేక్ ప్యాడ్స్ అయిపోతాయి కదా, మీరు ఇమీడియట్గా బ్రేక్ ప్యాడ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎక్కువ రోజులు తిప్పినారనుకోండి ఆ బ్రేక్ రౌటర్ ఉంటుంది కదా ఖరాబ్ అయిపోతుంది. అది ఖరాబ్ అయిపోతే పిడి పడిపోతుంది మినిమం 5,000 to 10,000 మధ్యలో. ఫ్రంట్ అయితే ఈజీగా 10,000 ఉంటుంది ఎందుకంటే బ్రెంబోది కదా. బ్యాక్ది నాకు తెలిసి ఒక 3-4,000 ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్, నేను చెప్తున్నాను నాకు అనిపించిన ప్రైస్ చెప్తున్నాను నేను మీకు. సో యా, ఎప్పుడైనా బ్రేక్ ప్యాడ్స్ అయిపోయిన వెంటనే మార్చేసుకోండి. ఏబుల్ టు కీప్ అ స్పేర్ బ్రేక్ ప్యాడ్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఒకసారి ప్యాడ్స్ కొని పెట్టేస్తున్నారు అనుకోండి, అయిపోయిన వెంటనే తిరగాల్సిన అవసరం ఉండదు. మీరు ఇంట్లోనే చేంజ్ చేసేసుకోవచ్చు. బయటకు వెళ్తే 150-200 ఛార్జ్ చేస్తారు బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడానికి. మీరు నార్మల్గా దాన్ని ఒక చిన్నగా పుల్లు ఉంటుంది, ఆ పుల్ల తీసేసి 2 ప్యాడ్లు పడేసినారంటే బ్రేక్ ప్యాడ్ వచ్చేస్తాయి. సో యా, విల్ డూ అ స్మాల్ పుల్. ఈ రోడ్ బాగుంటుంది. సో కౌకూరులో చిన్న పుల్ చేసి విల్ రిటర్న్ బ్యాక్. నా బండి వెనక నుంచి వస్తుండే అంత లౌడ్ లేదు, కానీ ముందు నుంచి వెళ్తుంటే చాలా లౌడ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎగ్జాస్ట్ వెనకనే ఉంటాం కదా. అక్క మెల్లగా. కానీ నా బండి కన్నా ఈ బండి చాలా స్మూత్ ఉంది ఆబ్వియస్లీ, ఎందుకంటే దాంట్లో ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి వైబ్రేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ మన యాప్రాలో మొత్తం బాయ్స్ ఉంటారు అనమాట. అండ్ డెఫినెట్గా కామెంట్ చేయండి, క్రోమ్ జీటీ బాగుంటుందా లేకపోతే నా జీటీ బాగుంటుందా అని. చూద్దాం నా జీటీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, క్రోమ్ జీటీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. అండ్ నేను చాలా కామెంట్లు చూసిన, చాలామంది కామెంట్ చేసి ఏంటంటే మీకు